బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. ఎవరైతే తాను చేయు కర్మలను భగవంతునికి సమర్పించి సంగమును విడిచి కర్మలను చేస్తున్నారో అటువంటి వారు తామరాకు నీటిచే అంటనట్లు పాపము చే అంటుకొనరు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. తాను చేసే అన్ని కర్మలను భగవంతునికి సమర్పించి ఈ సమస్త దృశ్యము, కర్మలు, వ్యవహారములు అద్దంలో కనిపించే ప్రతిబింబము మాదిరి బ్రహ్మమందు కల్పితమై ఉన్నాయని భావించి అహంభావము విడిచిపెట్టి ఇంకా నేనే చేస్తున్నాననే భావము విడిచిపెట్టి చేస్తున్న పనిపై ఆశ పెట్టుకోకుండా ఉంటూ చేస్తున్న పనినే సరిగ్గా చేస్తూ ఉన్న వారికి ఆ చేస్తున్న కర్మ యొక్క బంధం కానీ పాపము కానీ అంటదు. తామరాకు నీటిలో ఉన్న ఆ నీరు తామరాకును అంటదు, నీరు జారిపోతుంది. అలాగే ఎక్కువ కర్మలు చేసినా వాటన్నింటినీ మనస్సుకు పట్టించుకోకుండా ఉన్నప్పుడే ఆ కర్మల యొక్క బంధం కానీ పాపము కానీ అంటదు. కాబట్టి జీవన్ముక్తులైన మహనీయులు తాము తరించి ఇతరులను కూడా తరింపచేయుటకు ఎన్నో కార్యములను నిరంతరం చేస్తున్న కర్మబంధమునకు అంటుకొనరు. కాబట్టి తాము చేసే ఏ పనినైనా భగవంతునికి సమర్పించి కనపడుతున్న అన్ని విషయాలను వదిలిపెట్టి చేస్తున్న పనినే శ్రద్ధగా చేస్తున్న వారికి ఏ పాపము అంటదు.